హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. సో మనం సౌత్లో ఎలాగైతే జాయిన్ అవ్వాలనుకుంటే విట్, ఎస్ఆర్ఎం, అమృత ఇలాగ ఎక్కువైతే పెద్ద పెద్ద యూనివర్సిటీ పేర్లు వింటామో, నార్త్లో జాయిన్ అవ్వాలనుకుంటే లిస్ట్లో వచ్చే ఫస్ట్ పేరు ఎల్బీ యూనివర్సిటీ. సో ఈ ఈ కాలేజ్ వచ్చేసి అరౌండ్ 600+ ఎకర్స్ ఉండింది మొత్తం. అండ్ 2005లో ఎస్టాబ్లిష్ అయింది. సో జలంధర్, పంజాబ్లో ఉండింది ఈ కాలేజు. ర్యాంకింగ్స్ వైజ్ మాట్లాడుకుంటే దీనికి 2023లో ఓవరాల్ ఇంజనీరింగ్లో ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 50 ఉంది. అండ్ అదే ఓవరాల్ తీసుకుంటే 38th ఉంది కాలేజ్ యూనివర్సిటీకి. అండ్ కోర్సెస్ ఆఫర్ చేసుకుంటే వీళ్ళు మ్యాక్సిమం అన్ని కోర్సులు ఆఫర్ చేస్తారు. ఇది ఆఫర్ చేయడం అంటే ఏముండదు, మ్యాక్సిమం అన్నీ చేస్తారు. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, వన్స్ మీరు చెక్ చేసుకోండి మీరు తీసుకోవాల్సిన కోర్స్ అక్కడ ఉందా లేదా అనేసి. సో తర్వాత ఎలా జాయిన్ అవ్వాలి అనుకుంటే వీళ్ళు జాయినింగ్ కోసం ఎల్పీ నేషనల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో రాస్తే మనకి మంచి మంచి స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జామ్ అయితే ప్రజెంట్ ఫేజ్ 2 నడుస్తుంది. సో ఇవాళ ఫేజ్ 2కి లాస్ట్ డేట్. అప్లై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అప్లై లింకు. అది వెళ్ళి దాని త్రూ అప్లై చేస్తే మనకి క్లాస్కి యాక్చువల్గా ఎగ్జామ్ ఫీ వచ్చేసి 1000 ఉండింది. మీరు ఆ కూపన్ అప్లై చేస్తే ఆ లింక్ త్రూ వెళ్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. సో 500 ఎగ్జామ్ ఫీజు పడుతుంది. అమ్మాయిలకి అయితే 500 ఎగ్జామ్ ఫీ ఉండింది. సో కూపన్ అప్లై చేసిన తర్వాత 250కి వస్తుంది. సో ఎగ్జామ్ రాసేసి మీకు ఎగ్జామ్లో మ్యాక్సిమం 48% వరకు స్కాలర్షిప్ వచ్చే ఆప్షన్ ఉంది. మీ వచ్చిన కేటగిరీ బట్టి, మీ మార్క్స్ వచ్చిన కేటగిరీ పట్టేసి ఉంటుంది. వెళ్ళి అప్లై చేయండి. ఎవరైనా అప్లై చేయాలి ఇంకా స్కాలర్షిప్స్ కోసం చూస్తుంటే, ఏదైనా మార్క్స్ అవి తక్కువ ఉన్నా మీకు ఐపీఎల్లో కానీ అలాగని మీకు స్కాలర్షిప్స్ రాకపోతుంటే ఇది ఒక మంచి ఆప్షను. ఎగ్జామ్ రాసేసి ఎగ్జామ్లో మంచి మార్క్స్ కనుక తెచ్చుకోగలిగితే మంచి ఆపర్చునిటీ వస్తుంది. అండ్ ఎగ్జాము ఆన్లైన్ అండి, ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఆఫ్లైన్కి ఎక్కువ తెచ్చుకుంటారు. ఆన్లైన్ అయితే నీట్గా ఇంట్లో కూర్చొని మీకు యాప్ ఉంటుంది, వాళ్ళ యాప్లో రాసేయచ్చు. మొత్తం ఎలా రాయాలి ఏంటనేది వాళ్ళు చెప్తారు ఎగ్జామ్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత. స్లాట్ కూడా మీరు కన్వీనియంట్గా 3 days ఇంకా రాయాలనుకున్న 3 days ముందు బుక్ చేసుకుంటే రాసేయచ్చు. రిజల్ట్స్ కూడా ఇమీడియట్గా వస్తాయి. మీకు అంతా మీకు ఏ బ్రాంచ్ కావాలి ఏంటంటే తర్వాత రిజల్ట్స్ బట్టి మీరు డిసైడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇంకెందుకు లేట్ చేయాలి, లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు ఆ లింక్ త్రూ వెళ్ళి రాస్తే 50% ఫ్లాట్ డిస్కౌంట్ వస్తుంది. సో నెక్స్ట్ మనం ఇంకా కాలేజీలో మిగతా విషయాలు మాట్లాడుకుంటే హాస్టల్కి సపరేట్ ఫీ ఉంటుంది. సో ఫుడ్కి సపరేట్ ఉంటుంది. మిగతా కొన్ని యూనివర్సిటీలో కలిపి తీసుకుంటారు కదా, ఇక్కడ సపరేట్ తీసుకోవాలి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మన ఆంధ్ర ఫుడ్ రైస్ అవి చూసుకుంటే కంపారిటివ్లీ నార్త్ ఫుడ్ బాగుంటుంది. ఆంధ్ర ఫుడ్ అంతగా టేస్ట్ అది అంతగా ఉండదు. మిగతాది అంత పోల్చుకుంటే చూసాను. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా నార్త్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ కాలేజ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయానికి వస్తే కాలేజ్ చాలా స్ట్రిక్ట్ ఉంది. చిన్న చిన్న విషయాలు కూడా మనకి కేసు అంటారు. మనం పోలీస్ కేసు అలా కాదు, వాళ్ళకి కేసు అంటారు. మినిమం 3 కేసులు ఎక్సీడ్ అయితే మనకి కాలేజ్ నుంచి డిటైన్ చేస్తారు. సో మనం ఆ కేసెస్ పెరగకుండా చూసుకోవాలి. ఈవెన్ చిన్న ఎగ్జామ్ హాల్ ఉంది, ఎగ్జామ్ రాస్తున్నాము, ఎవరికైనా చూపిస్తున్నట్టు వాళ్ళకి అర్థమైనా మనం ఎవరి దాంట్లో చూసి ట్రై చేసినట్లు అర్థమైనా దానికి కూడా కేసు వేస్తారు. దానికి సర్టెన్ ఫైన్ అంటూ ఉంటుంది. ఫస్ట్ టైం కాబట్టి ఫైన్ చెప్పేసి కొంచెం ఫైన్ అంతా కట్టించుకొని తిట్టేసి వదిలేస్తారు. సెకండ్ కేసుకి అయితే వేరే ఉంటుంది. థర్డ్ అంటే ఇంకా డైరెక్ట్గా మనల్ని డిటైన్ చేయటమే కాలేజ్ నుంచి. ఇవి చూసుకోవాలి. అండ్ మిగతాది కూడా మనం ఎక్కువ కొంచెం నెగిటివ్గా వింటూ ఉంటాం, వేరే పాడైపోతారు అక్కడ ఉన్న అది ఇది అనేసి. లోపల ఉంటే అలా ఏముండదు. మనం 24 hours సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్కి అథారిటీ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మనం ఈజీగా ఏమీ లోపలికి తీసుకెళ్తాం అవన్నీ ఏం జరగవు, చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది. లోపల ఉంటే మనం ఎటువంటి ఇది ఉండదు. ఓన్లీ అదంతా బయట బయట ఎక్కువ స్టే చేసే వాళ్ళకి అంత రూమర్స్ వింటూ ఉంటారు కదా, కొంచెం పాడింది అనేది అన్నీ బయట. సో రీసెంట్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా ఫ్రెండ్ అక్కడ చదువుతున్న నా స్కూల్మేట్ 10th కలిసి అది 10th వరకు తను ఇద్దరు ఉన్నారు అక్కడ. ఒకడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ ఒకడు మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఈవెన్ వాళ్ళకి కూడా మంచి ప్లేస్మెంట్స్ వచ్చాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇంటర్న్షిప్స్ అవి చేస్తాడు. మెకానికల్ వాడు కూడా మంచి కోర్ కంపెనీలో వచ్చేసింది. సో ప్లేస్మెంట్స్ వైజ్ కూడా మంచి రికార్డ్ ఉంది వీళ్ళకి. సిఎస్సిలో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 3 crore ఉంది వీళ్ళ హిస్టరీలో. సో మంచి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్లేస్మెంట్ డేటా అంతా కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. ఎవ్రీ డీటెయిల్స్ అన్ని లింక్లో మొత్తం కింద ఇచ్చిన లింక్లో మొత్తం వాళ్ళ కోర్సెస్ ఆఫర్ దగ్గర నుంచి ఫీజెస్ ఎంత ఉంటాయి మొత్తం డేటా అంతా అక్కడ ఉంటే చూడొచ్చు. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ మోటో వచ్చేసి చాలామంది యూనివర్సిటీలో మంచి యూనివర్సిటీలో చదవాలి అనుకుంటారు, కానీ వాళ్ళకి ఐపీ మార్క్స్ లేకపోవడం కానీ లేదంటే వేరే లేకపోవడం వల్ల స్కాలర్షిప్స్ అవి ఎక్కువ రావు, ఎక్కువ ఫీజెస్ కట్టాలి ఏమో అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. వీళ్ళు స్కాలర్షిప్స్ కూడా మంచి స్కాలర్షిప్
ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ ఫేజ్ 2 జరుగుతుంది. కొంచెం ఫేజ్ 1తో పోల్చుకుంటే కొంచెం 15,000 ఏమో అలా ఫీజు ఇంక్రీజ్ అయింది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా మంచి ప్లేస్మెంట్స్ అవి స్టిల్ ఇప్పటికి కూడా మంచి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి వన్స్ ఎగ్జామ్ రాయండి, ఎగ్జామ్లో మంచి స్కాలర్షిప్ వచ్చి అంత బాగుంటే జాయిన్ అవ్వండి, లేదంటే చూడండి ఇంకా కొన్ని యూనివర్సిటీస్. సో అందుకోసం అండి ఈ వీడియో చేసింది. ఈ వీడియో చివరి వరకు చూసారంటే పక్కా నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాగే మీతో పాటు ఇంకా యూనివర్సిటీ సర్చింగ్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ ఏ కాలేజ్ గురించి వీడియో కావాలో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.